హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. సో ఇండెక్స్ అంటున్నాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అందులో ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వార్తలు నిలుస్తున్న సూచీలు. సో ఇటీవల వార్తలు నిలిచిన సూచీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంపారిటివ్గా చూడండి. ఏ ఇండెక్స్ లో భారత్ యొక్క స్థానం ఏ రకంగా ఉంది, ఏ ఇండెక్స్ లో ఏ దేశం టాప్ ప్లేస్ లో ఉంది. సో ఒక ఇండెక్స్, ఈ రోజు ఈ ఇండెక్స్ వార్తలు నిలిచింది కదా, ఈ ఇండెక్స్ విషయానికి వస్తే ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి, బాటమ్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏంటి, భారత్ యొక్క స్థానం ఎంత, ఈ దేశాలు సాధించిన స్కోర్ ఎంత, ఈ మూడు చెప్పాను కదా. సో టాప్ ప్లేస్ మన ఇండియాకి సంబంధించి, బాటమ్ ప్లేస్ లో ఉన్న దేశం. మరియు ఇండియా విషయానికి వస్తే ఇంకా కొంచెం డెప్త్ గా చదవాలి. ఈ సంవత్సరం ఇండియా యొక్క స్కోర్ ఎంతైతే ఉంటుందో దీన్ని కంపారిటివ్ గా చూడాలి. గడిచిన సంవత్సరం ఇదే సూచీలో భారత్ పర్ఫార్మెన్స్ ఏంటి, అప్పుడు ఏ ప్లేస్ లో ఉంది, ఏ స్థానంలో ఉంది, ఈ సంవత్సరం ఏ స్థానంలో ఉంది. సో పురోగతి చూసామా, లేదంటే మనం తిరోగతి చూసామా. అంటే ఏంటంటే మంచి ర్యాంకుని ఈ సంవత్సరం గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి ర్యాంక్ ఉందా, లేదంటే గడిచిన సంవత్సరంతో చూస్తే ఈసారి మన ర్యాంక్ అనేది దిగజారిందా. ఇలాంటి అంశాలు కంపారిటివ్ చూడాలి ఇండియా విషయానికి వస్తే. సో ఈరోజు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటున్నాను. సో పేరులోనే ఉంది. కరప్షన్ అంటే ఏంటి, అవినీతికి సంబంధించి, అవినీతిని సూచించే ఒక అంతర్జాతీయ సూచి అనొచ్చు. ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశంలో అవినీతి అనేది అసలు ఉండదన్నట్టు, అవినీతి రహిత దేశం అని కూడా అనొచ్చు. చాలా సంవత్సరాల నుండి అసలు ఈ సూచి అనగానే గుర్తుకు రావాల్సిన దేశము న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ దేశం ఎప్పుడు కూడా ఈ సూచీలో టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, షార్ట్ ఫామ్ లో సిపిఐ అనొచ్చు. అండ్ ఇంకోటి ఎకానమీతో లింక్ చేయకండి ఇది. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అది వేరు. సో ఇక్కడ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంతర్జాతీయ సూచి. ఈ సంవత్సరం 2020 సంవత్సరానికి గాను పర్ఫార్మెన్సెస్, ఒక్కొక్క దేశం ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఈ రోజు వార్తలు ఇచ్చాయి. టోటల్ గా ప్రపంచంలో 180 దేశాలను పరిగణలోకి తీసుకురావడం జరిగింది. సో అలా 180 దేశాల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశము న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్. సో చాలా ఇంపార్టెంట్. డెన్మార్క్ గురించి ఇటీవల తరచు మనం చర్చించుకున్నాం. మింక్ అనే చిన్న జీవులను చంపేస్తూ వార్తలు ఇచ్చింది కరోనా పరిస్థితుల కాలంలో. డెన్మార్క్ అద్భుతమైన దేశం. సో న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్ ఈ దేశాల గురించి చర్చించాలంటే మనకి ఏంటి, ఇటీవల న్యూజిలాండ్ లో ఎన్నికలు జరిగాయి. మనం జెసిండా అడర్న్ గారు తరచు వార్తలు ఇచ్చారు. కరోనా పరిస్థితుల కాలంలో అద్భుత పనితీరు ప్రదర్శించారు. సో న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్ ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచాయి ఫస్ట్ ప్లేస్ తో. వీటి యొక్క స్కోర్ ఎంత అంటే 88. అండ్ స్కోర్ కూడా ఇంపార్టెంట్. 0 to 100 స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈరోజు 88, ప్రపంచంలో 88 స్కోర్ తో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఇవి రెండని గుర్తుంచుకోండి. అండ్ బాటమ్ ప్లేస్ లో నిలిచిన దేశం అంటే ఏంటి, అసలు అవినీతి మొత్తం చూస్తాం, ఆ దేశం అంటేనే అవినీతి అన్నట్టు. ఇందులో సోమాలియా అండ్ సౌత్ సూడాన్ ఈ రెండు దేశాలు కూడా బాటమ్ ప్లేస్ లో ఉన్నాయి. మొత్తం ఎన్ని 180 కంట్రీస్ అని చెప్పాను కదా, అంటే 180 ప్లేస్ లో ఉన్నాయి అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. సో అలా బాటమ్ ప్లేస్ లో ఇటీవల విడుదల చేయబడిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అవినీతి సూచి, ప్రపంచ అవినీతి సూచిలో బాటమ్ ప్లేస్ లో నిలిచిన దేశాలంటే సోమాలియా, సౌత్ సూడాన్ గుర్తుంచుకోండి. వీటి యొక్క స్కోర్ 12 మాత్రమే. సో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం 88, బాటమ్ ప్లేస్ లో 12 స్కోర్ తో బాటమ్ ప్లేస్ లో నిలిచాయి. మరి భారత్ విషయానికి వస్తే ఈ సంవత్సరం భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 86. ఇక్కడ కంపారిటివ్ స్టడీ చేయాలని చెప్పాను. సో 2020 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐలో భారత్ యొక్క స్థానం 86, భారత్ యొక్క స్కోర్ 40. సో సేమ్ మరి భారత్ యొక్క స్కోరు లేదంటే భారత్ యొక్క ర్యాంకు గడిచిన సంవత్సరం 2019 సంవత్సరంలో సూచి విడుదలైంది కదా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అందులో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 80. సో లాస్ట్ ఇయర్ 80వ స్థానంలో ఉన్న భారత్ ఈ సంవత్సరం దిగజారింది. అంటే అవినీతి పెరిగిందన్నట్టు దేశంలో. సో అలా అవినీతి తక్కువగా ఉండే దేశాలు టాప్ ప్లేస్ లో నిలుస్తాయి. అవినీతి ఎక్కువగా, అసలు అవినీతే చూసే దేశం అంటే బాటమ్ ప్లేస్ లో ఉంటాయి. సో భారత్ తో పాటు ఇక్కడ చాలా దేశాలు ఈ ర్యాంక్ ని పంచుకున్నాయి. ఎగ్జాంపుల్ మొరాకో, ఈస్ట్ తైమూరు, ట్రినిడాడ్ అండ్ టొబాగో, టర్కీ, బర్కినా ఫాసో.
సో ఈ 5 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రశ్నను కొంచెం కష్టం చేయాలనుకుంటే ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఈ సంవత్సరం విడుదల చేయబడిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో భారత్ యొక్క స్థానం 86. తనే ఆన్సర్ ఇస్తున్నాడు. భారత్ తో పాటు ఇదే స్థానాన్ని కలిసి పంచుకుంటున్న దేశాలు ఏమన్నారు అనుకోండి, ఈ దేశాల పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మొరాకో, ఈస్ట్ టైమూర్, ట్రినిడాడ్ అండ్ టొబాగో అంటే వెస్టర్న్ కరేబియన్ దీవులు అన్నట్టు. అండ్ దాంతో పాటు టర్కీ, బర్కినా ఫాసో. ఇటీవల ఈ అన్ని దేశాలు కూడా వార్తలు నిలిచాయి. మనం వాటన్నిటి గురించి కూడా చూసాము. సో అలా 86th ప్లేస్ లో ఈ సంవత్సరం విడుదల చేయబడిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో భారత్ యొక్క స్థానం. గడిచిన సంవత్సరం 2019 ఏంటి మనకి 80 ప్లేస్. అప్పుడు స్కోర్ భారత్ యొక్క స్కోర్ 41st ర్యాంక్. సో ఈ రకంగా టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏవైతే ఉంటాయో అద్భుతమైన పనితీరు కరప్షన్ విషయంలో. కరప్షన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ప్రజలకు కావలసిన సేవలు ప్రభుత్వ రంగం నుండి, ప్రభుత్వ కార్యాలయం ఉంటాయి, ఎగ్జాంపుల్ అది ఎక్స్ అనే ఒక కార్యాలయం అనుకోండి, మనకు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ప్రజలకు రావాల్సిన సేవలు ఏవైతే ఉంటాయో మనం హక్కుగా పొందాలి. మనకు ప్రతి ఒక్కరుగా ప్రభుత్వం కొన్ని కల్పిస్తుంది. అలాంటి మనకు ప్రభుత్వం కల్పించే సేవలను మనం డబ్బుల ద్వారా మనం పొందడం అన్నట్టు. అంటే అక్కడ ఉండే అధికారులు ఉంటారు కదా, మనం వాళ్ళకి డబ్బులు చెల్లించకపోతే, అంటే డబ్బులు చెల్లిస్తేనే మన యొక్క పని అనేది అవుతుంది అన్నట్టు. సో అలా అవినీతికి సంబంధించి అవినీతి చోటు చేసుకుంటున్న అంశాలు భారతదేశంలో కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అలా అవినీతి విషయంలో గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారత్ యొక్క స్థానం దిగజారడం జరిగింది. గడిచిన సంవత్సరం ఎంత? 80. ఈ సంవత్సరం 86. ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతారు. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈ సంవత్సరం 2020 కదా, అందులో భారత్ యొక్క స్థానము గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఎన్ని స్థానాలు దిగజారింది అంటారు. ఇలా చాలా, ఇది ఏంటంటే చాలా హార్డ్ బిట్ అన్నట్టు, మనకి టఫ్ బిట్ అన్నట్టు. సో 6 స్థానాలు అలా గుర్తుంచుకోండి. సో ఈ ఏవైతే ఉంటాయో ఏ సూచి వార్తలు ఇచ్చినా ఈ అంశాలు మాత్రం ప్రాథమికంగా గుర్తుంచుకోండి. వాటి యొక్క స్కోర్స్ ఏవైతే ఉంటాయో, అవి సాధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ అంశం, సో ఈ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి అంటారు? ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ బెర్లిన్ వేదికగా పనిచేస్తుంది. బెర్లిన్ ఎక్కడ ఉంది? జర్మనీ వేదికగా పనిచేస్తుంది. సో జర్మనీ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం కూడా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే ఒక సూచిని, అవినీతిని సూచించే ఒక సూచిని విడుదల చేస్తుంది. ఆ ర్యాంకులు గుర్తుంచుకోండి. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జర్మనీ. సో జర్మనీ అంటే మనం బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తుంది. బెర్లిన్, సో బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, దీని యొక్క ట్యాగ్ లైన్ ద గ్లోబల్ కోalition అగైనిస్ట్ కరప్షన్. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక ర్యాంక్ కూడా గుర్తుంచుకోండి. అదేంటంటే ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఇంకొక సంస్థ ఉంటుంది. ఇదేంటంటే యూకే కేంద్రంగా పనిచేస్తుంది, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది కూడా ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి, ఆసియా పసిఫిక్ అంటే మన దేశం కూడా వస్తుంది, ఆసియా పసిఫిక్ దేశాలైన ఒక 11 దేశాలను పరిగణలోకి తీసుకుంది. ఆ 11 దేశాలకు ర్యాంకులను విడుదల చేసింది ఈరోజు. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ ఏం కాదు. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఒక సూచి. దాదాపు 27 అంశాలను తీసుకున్నారు. ఆ 27 అంశాలు కూడా అడిగారు. సో ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ ని విడుదల చేసేది, అంటే ఆరోగ్య సూచి అన్నట్టు. సో ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు విడుదల చేసిన ఆరోగ్య సూచి 2020లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే ఇందులో 11 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ 11 దేశాలు ఎక్కడ, భౌగోళిక ప్రాంతం ఏంటంటే ఏషియా పసిఫిక్ దేశాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మనకి ఎగ్జాంపుల్ ఇండియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉండే దేశాలు 11 దేశాలు పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశం అంటే ఆరోగ్యపరంగా అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న దేశంగా సింగపూర్ ఈరోజు వార్తల్లో నిలిచింది. సింగపూర్, దీని యొక్క స్కోరు అవి వేవ్ అడగరు, అందుకే ఇది డైరెక్ట్ ర్యాంక్ గుర్తుంచుకోండి. ఇటీవల విడుదల చేయబడిన ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు విడుదల చేసిన ది పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ ఆరోగ్య సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 10/11, అంటే 10th ప్లేస్ లో ఉంది. 11 దేశాలు ఆసియా పసిఫిక్ రీజన్ లో ఉన్న 11 దేశాలను పరిగణలోకి తీసుకుంటే అందులో 10th ప్లేస్ లో ఉంది. ఆయనతో 11th ప్లేస్ ఉన్న దేశం ఏదంటే ఇండోనేషియా. సో ఇండోనేషియా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. భూకంప సంబంధిత అంశం కానివ్వండి, ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్స్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన సులవేసి ఐలాండ్
చాలా ఇంపార్టెంట్. మౌంట్ సెమురు కూడా ఇటీవల వార్తలు నిలిచింది. తరచూ అగ్నిపర్వతం బద్దలవుతుందని చెప్పేసి వార్తలు నిలిచిన ప్రదేశాల విషయంలో ఇటీవల ఇండోనేషియా తరచూ వార్తలు నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇండెక్స్ లో ఇండోనేషియా బాటమ్ ప్లేస్ లో ఉంది, 11th ప్లేస్ లో ఉంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో. ఇందులో టాప్ ప్లేస్ లో నిలిచింది సింగపూర్. సో సింగపూర్ కూడా చూడండి, హెల్త్ సెక్టర్ లో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తుంది. సింగపూర్ ఇటీవల ఈ స్కిన్ అనే ఒక అంశం గురించి చర్చించుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఈ స్కిన్ అంటే ఏంటంటే ప్రస్తుతం స్కిన్ యొక్క ఉపయోగము, దీని యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యతను గుర్తుంచుకొని ఒక ఆర్టిఫిషియల్ స్కిన్ తయారు చేశారు సింగపూర్ శాస్త్రవేత్తలు. మరియు ఇటీవల ల్యాబ్ గ్రోన్ మీట్ సంబంధిత అంశంతో సింగపూర్ వార్తలు ఇచ్చింది. అంటే ఏంటి, ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడిన ఒక మాంసం, ఒక చిన్న సెల్ నుండి మనకు కావాల్సిన మాంసాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలా జీవులను చంపకుండా మాంసాన్ని అభివృద్ధి చేస్తున్న దేశం సింగపూర్. మరి ఇటీవల బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా సింగపూర్ లో ప్రజలకు రావాల్సిన సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పౌర సరఫరా అనొచ్చు. సో అలా చాలా అంశాలతో సింగపూర్ కూడా వార్తలు ఇచ్చింది. ఇటీవల విడుదల చేయబడిన ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో ఏసియా పసిఫిక్ రీజన్ విషయానికి వస్తే భారత్ యొక్క స్థానం ఎంత అంటే 10th ప్లేస్. బాటమ్ ప్లేస్ లో ఉంది 11th ప్లేస్. అంటే ఆరోగ్యపరమైన అంశాలను తీసుకుంటే మనం పనితీరు విషయంలో చాలా వెనుకబడి ఉన్నామని చూడొచ్చు. అలా సింగపూర్ ఇందులో అద్భుత పనితీరుతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అభ్యర్థులందరూ గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్ష ఏదైనా కూడా ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయ చట్టాలకి సంబంధించి. సో వ్యవసాయ చట్టాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ 3 చట్టాలు ఏంటి, అసలు బేసిక్ ఉద్దేశం గుర్తుంచుకోండి. మొదటి చట్టం వచ్చేసి 1 నేషన్ 1 మార్కెట్. అంటే ఏంటి, స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం. రైతు, దేశంలోని రైతు తను పండించిన ఉత్పత్తి, తను పండించిన పంట ఏదైతే ఉంటుందో దేశంలోని ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కూడా అమ్ముకునే స్వేచ్ఛను కల్పించిన చట్టం మొదటి చట్టం. సెకండ్ది ఒప్పంద వ్యవసాయ చట్టం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్. సో ఈ ఒప్పంద వ్యవసాయ చట్టంలో ఎలాంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. మరియు థర్డ్ వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసర సరుకుల చట్టం. ఈ 3 చట్టాల ఉద్దేశం ఏంటి, అందులో పొందుపరచబడిన అంశాలు ఏంటి, అసలు అవి ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, ఆ వివాదాస్పదం ద్వారా రైతులు చేస్తున్న ఉద్యమం ఏంటి, రైతులు చేస్తున్న శాంతియుత ఉద్యమానికి మద్దతు పలుకుతున్న సంస్థలు ఏవేవి. సో చాలా సంస్థల గురించి ఇటీవల తరచూ మనం రిపీట్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు, అది యుఎన్ఓనే కానివ్వండి, బ్రిటన్కి సంబంధించి కానివ్వండి, కెనడాకి సంబంధించి కానివ్వండి, ఏ సంస్థలు, ఏ ప్రముఖ వ్యక్తులు, ఏ దేశాధినేతలు రైతులు శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు పలికిస్తూ వార్తలు నిలిచారు. మరి ఇటీవల భారతదేశంలోని చాలా మంది ప్రముఖులు కూడా వారు సాధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏవైతే ఉంటాయో గతంలో వారు సాధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలను రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇస్తూ వార్తలు నిలిచారు. అలాంటి పర్సన్స్ అందరూ గుర్తుంచుకోండి. మరియు రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తూ, రైతులకు మద్దతు పలుకుతూ ఇటీవల ఆత్మహత్య చేసుకుని వార్తలు నిలిచిన పర్సన్స్ ఎవరెవరున్నారు వాటి గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, జస్ట్ 2 days బ్యాక్ మనం గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున ఎర్రకోట వేదికగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో మనం పేపర్లో చూసాం, టీవీలో చూసాం, ఇప్పటి వరకు కూడా అన్ని ఛానల్లో చూస్తూనే ఉన్నాం మనం. సో అలా ఎర్రకోట వేదికగా జరిగిన ఏదైతే ఘటన ఉంటుందో అక్కడ శాంతి భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అక్కడ అమలు చేస్తున్న పురాతన చట్టం ఏంటి, ఈ చట్టం గురించి ఎక్స్క్లూజివ్ గా నిన్న క్లాస్ లో మనం చూసాము. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పబ్లిక్ ఎమర్జెన్సీ పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. చాలా ఇంపార్టెంట్. సో కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్న పురాతన చట్టాలే కానివ్వండి, సో శాంతియుతంగా చేస్తున్న ఉద్యమం, రైతులకు సంబంధించిన ఉద్యమం కానివ్వండి, మద్దతు పలుకుతున్న సంస్థలే కానివ్వండి, అన్ని ఈవెంట్స్, అందరి వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ దీనికి సంబంధించి ఇటీవల మనం చూస్తున్న మరొక అంశం ఏంటంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీ వేదికగా తీర్మానాలు చేస్తూ వార్తలు నిలిచారు. అందులో ఏ రాష్ట్రం అంటే పంజాబ్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్గఢ్
అండ్ దీంతో పాటు అసెంబ్లీ ఢిల్లీలో ఉంటుంది కదా, సో కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ, కానీ ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటి? కేంద్ర పాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. సో ఢిల్లీ ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది. ఈ లిస్ట్ లోకి ఈరోజు వెస్ట్ బెంగాల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవ్వడం అంటే ఏంటి? సేమ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని మా రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, వారి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు వార్త నిలిచింది. సో ఇవన్నీ పేర్లు గుర్తుంచుకోండి, ఇటీవల వార్త నిలిచిన. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఈ అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది పార్టీ ఏంటి అంటే, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బీజేపీయేతర రాష్ట్రాలు అన్నట్టు. బీజేపీయేతర రాష్ట్రాలు అంటే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు. సో ఎగ్జాంపుల్ చూడండి, పంజాబ్ రాష్ట్రం ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ సంబంధించి అమరీందర్ సింగ్ గారికి సంబంధించి ఇటీవల ఏదో ఒక పథకం గురించి, ఏదో ఒక ప్రోగ్రాం గురించి చూస్తున్నాం. మరియు సెకండ్ కేరళ అనగా మనకు పినరై విజయన్ కమ్యూనిస్టు పరిపాలిస్తున్నారు. మరియు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, భూపేష్ బఘేల్ గారు. మరియు ఆ తర్వాత ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, చీపురు పార్టీ, ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు. మరియు వెస్ట్ బెంగాల్ అంటే మనకి తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుతం ఎవరు? మమతా బెనర్జీ గారు. చాలా వివాదాస్పద అంశాలు ఇటీవల వెస్ట్ బెంగాల్ సంబంధించి చూస్తున్నాం. సో ఇటీవల జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక దినోత్సవం. ఆ రోజున కూడా ఒక వివాద సంబంధిత అంశం మనం చర్చించుకున్నాం, మమతా బెనర్జీ గారికి సంబంధించి జై శ్రీరామ్ అని చెప్తూ. సో అదన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో వివాదంగా మారడం చూసాం, రైతులు శాంతియుతంగా చేసడం చూసాము. ఆ ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమం ఈ రోజు తారాస్థాయికి చేరడం జరిగింది. శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడింది. సో అలాంటిది రైతులకి మద్దతు పలుకుతూ మా రాష్ట్రంలో ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితిలో అమలు చేయం, ఇవి రైతుకు నష్టం చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఈరోజు వార్త నిలిచింది. మరి సర్వసాధారణంగా దేశంలో కేంద్రం చేసిన చట్టాలు అమలు చేసే బాధ్యత రాష్ట్రాలది. మరి కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అవకాశము, అసలు అధికారం రాష్ట్రాలకు ఉందా అంటే కొన్ని అంశాలు ఇక్కడ బేసిక్ గా గుర్తుంచుకోండి. వాటి గురించి మీరు పాలిటీలో డెప్త్ గా చదవండి. ఒకటి, మనకు రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్తుంది. మనం ఫెడరల్ సమాఖ్య వ్యవస్థ లక్షణాలతో కూడుకొని ఉన్నాం. సో ఫెడరల్ సిస్టమే కానివ్వండి, అలా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా అధికారాల జాబితా అనేది ఉంటుంది. 3 జాబితాలు ఉంటాయి మనకు. ఒకటి కేంద్ర జాబితా, ఒకటి రాష్ట్ర జాబితా, ఒకటి ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా అంటే ఒక లిస్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ లిస్ట్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా ఆ అంశాలను అమలు చేసే ఉద్దేశంతో చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందంటే ఏంటి? పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అన్నట్టు. సెకండ్, రాష్ట్ర జాబితా అంటే ఏంటంటే స్టేట్ లిస్ట్. అంటే ఈ లిస్ట్ లో ఉన్న అంశాలపైన రాష్ట్రాలకి మాత్రమే చట్టాలు చేసే అధికారం, అమలు చేసే అధికారం ఉంటుంది. మరియు థర్డ్, ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే కాన్కరెంట్ లిస్ట్. ఇది మనం ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. సో అలా ఉమ్మడి జాబితా అంటే ఏంటంటే ఈ లిస్ట్ పైన ఇందులో ఉండే అంశాలు ఏవైతే ఉంటాయి వీటిపైన ఈ ఇరువురికి కూడా సమాన అధికారాలు ఉంటాయి. అంటే దీనిలో ఉండే అంశాలపైన ఎవరైనా చట్టాలు చేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఉమ్మడి జాబితాలో ఉండే చట్టాలు అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలపైన చట్టాలు చేసినప్పుడు మాత్రం కేంద్రం చేసిన చట్టాలే ఎక్కువ పరిస్థితిలో నెగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో గనక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కూడా నెగ్గే అవకాశాలు ఉంటాయి. సో చాలా కాన్సిక్వెన్సెస్ ఇవంతా కూడా మనకి డెప్త్ టాపిక్స్ ఉంటాయి. సో షెడ్యూల్ 7 రాజ్యాంగానికి సంబంధించి ఖచ్చితంగా ఒక పట్టు బిగించండి, ఎందుకంటే అందులో నుండి ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఎగ్జాంపుల్ చూడండి, మనకు రాష్ట్ర జాబితాలోని 14th ఐటమ్ ఏదైతే ఉంటుందో అంటే లిస్ట్ లో 14th నెంబర్లో ఏముంటుందంటే వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉంటాయో వ్యవసాయానికి సంబంధించి అధికారాలు రాష్ట్రానికి కట్టబెడుతూ 14th ఐటమ్ అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి జాబితాలోని 33, 34 ఎంట్రీ లిస్ట్ నెంబర్ 33, 34 ఏమో ఉమ్మడి జాబితాలో వ్యవసాయానికి సంబంధించి ట్రేడ్, కామర్స్, వాణిజ్యానికి సంబంధించి ఇలాంటి అంశాలు ఉన్నాయి. సో రాష్ట్ర జాబితాలో ఉండే వ్యవసాయం పైన చట్టాలు చేశారు మీరని చెప్పేసి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. లేదు, మేము ఉమ్మడి జాబితాలో మాకు ఇవ్వబడిన ట్రేడ్, కామర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాలను ఉద్దేశించి మాత్రమే చట్టాలు చేశామని చెప్పేసి కేంద్రం చెప్తోంది. సో ఇదంతా కూడా మీరు ఇన్ డెప్త్ అనాలిసిస్ గా చూడండి. ఖచ్చితంగా వీటికి సంబంధించి పోటీ పరీక్షలు అడుగుతారు. మెయిన్స్ లాంటి పరీక్షలు, సివిల్స్, గ్రూప్ 1 లాంటి మెయిన్స్లో ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటితో పాటు కొన్ని ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకోండి. మనకి 254 ఆఫ్ 2 అండ్ 257 ఆఫ్ 1 ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని లింక్ చేస్తూ మనం రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి.
సో ఈ రోజు మనకి ఇదంతా అవసరం లేదు, డెప్త్గా ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏ రాష్ట్రాలు వార్తలు నిలిచాయి, ఏ రాష్ట్రాలు వారి యొక్క అసెంబ్లీ చట్టసభ, రాష్ట్రంలోని చట్టసభ వారి యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ వార్తలు నిలిచాయి అంటే పంజాబ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్, కేరళ, ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాలు గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ రేపు వేరే ఏదైనా రాష్ట్రం మనకు వార్తలు ఇచ్చింది, ఎగ్జాంపుల్ వేరే రాష్ట్రం అంటే ఏంటి, ఎక్కడ స్కోప్ ఉంది, మహారాష్ట్రలో స్కోప్ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మహారాష్ట్ర కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తూ వారి అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు వార్తలు నిలిచాయి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన అంశం. సో రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల రైల్వేస్ సంబంధించి ఆల్మోస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో మనం ఒక 80 to 90 ఇష్యూస్ చర్చించుకున్నాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వారికి ఒక్కసారి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వాటి అన్ని ఐటమ్స్ అని చూడండి ఒకసారి. సో ఈరోజు ఇండియన్ రైల్వేస్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే ఇప్పటివరకు రైల్వేలో హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా ఉంటాయి. 182 అని చెప్పేసి, 139 అని చెప్పేసి అండ్ 138 అని చెప్పేసి, టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి. సో అవన్నిటి ప్లేస్ లో కూడా ఒకే ఒక హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చింది ఇండియన్ రైల్వేస్ వారు. ఇకపైన రైల్వేస్ లో సంబంధించి రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులే కానివ్వండి, సిబ్బందే కానివ్వండి, ఏదైనా నేరం జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా యాక్సిడెంట్ సంబంధిత అంశాలే కానివ్వండి, ఏదైనా ఫిర్యాదులు ఇవ్వాలన్నా కూడా అన్ని అంశాలను కూడా ఒకే ఒక నెంబర్లోకి తీసుకురావడం జరిగింది. అంటే కంప్లైంట్ రిజిస్టర్ నెంబర్ అన్నట్టు. అందులో 139 నెంబర్ గుర్తుంచుకోండి, ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్స్ అంతకుముందు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 182, 138, 139 కూడా ఉండే అంతకుముందు. సో అన్ని నంబర్లు ఒక్కొక్క రకంగా ఎందుకు అన్నిటిని కూడా ఒకే నంబర్లోకి తీసుకొస్తే అయిపోతుంది కదా. రైళ్లకు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి ఫిర్యాదు సమస్యలను పరిష్కరించాలన్నా కూడా ఒకే నంబర్ ఉంటే సరిపోతుందని చెప్పి భావించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు, ప్రస్తుతం ఎవరు, పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారికి ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య సంబంధిత శాఖ. సో అలా పీయూష్ గోయల్ గారు ఈరోజు ఒక కీలకమైన ప్రకటన చేస్తారు. సో రైల్వేస్ లో హెల్ప్ లైన్ సంబంధిత నంబర్లు ఏవైతే ఉంటాయో అన్నిటినీ కూడా ఒకే గొడుగు పైకి తీసుకొచ్చి, ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఆ ఒకే నెంబర్ని ప్రతిపాదించింది ఇండియన్ రైల్వేస్ వారు. ఆ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ ఏదంటే 139. ఇందులో పిఎన్ఆర్ స్టేటస్, రన్నింగ్ స్టేటస్ కానివ్వండి. పిఎన్ఆర్ స్టేటస్ అంటే మనం రైల్లో టికెట్ గనక మనం ఎగ్జాంపుల్ మనము టికెట్ ని గనక మనం కొన్నాం అనుకోండి ఆన్లైన్ సిస్టమ్ లో, అందులో మనకు పిఎన్ఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. పిఎన్ఆర్ నెంబర్ అంటే ఏంటంటే మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్, మనకు ట్రైన్ టికెట్ సంబంధించి అన్ని ఉంటాయి అన్నట్టు. పిఎన్ఆర్ సంబంధించి కానివ్వండి, ఆ ట్రైన్ ఏ ప్రాంతాల నుండి ఏ టైంలో ప్రయాణిస్తుంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈ నెంబర్ ద్వారానే తెలుసుకోవచ్చు. మరి దాంతో పాటు క్యాటరింగ్ అంటే ఏంటంటే ఫుడ్ కి సంబంధించి, మరియు విజిలెన్స్ అండ్ కరప్షన్ సంబంధించి, అంటే రైల్వే ఏమైనా అవినీతికి సంబంధించి ఏమన్నా చోటు చేసుకున్నాయి అనుకోండి పరిస్థితులు, ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బెర్త్ ఇవ్వకపోవడం కానివ్వండి, బెర్త్ ఇచ్చే ఉద్దేశంలో టీసీ ఉంటారు కదా, టికెట్ మాస్టర్ వారు ఎవరైతే ఉంటారో వారు మన నుండి ఏమైనా డబ్బులు అడగడం కానివ్వండి, అలాంటి కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు అంట. మరియు దాంతో పాటు క్లీనింగ్ ఆఫ్ కోచెస్. సో సుదూర ప్రాంతంలో ప్రయాణించే రైల్లో చాలా వరకు డస్ట్ అనేది ఉంటుంది, చెత్త పేర్కొని పోయి ఉంటుంది. సో అలాంటి చెత్తకు సంబంధించి మనం రైల్వేలో క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్, అలా డైలీ క్లీన్ చేస్తారు. ఒకవేళ మన కోచ్కి సంబంధించి ఇమ్మీడియట్ ఏమైనా క్లీనింగ్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. మరియు దాంతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ, అనుకోకుండా ఏదైనా ప్రమాదం, హార్ట్ అటాక్ కానివ్వండి, ఎవరైనా పేషెంట్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వారికి ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు ఎమర్జెన్సీ నెంబర్ కింద కూడా దీన్ని వాడచ్చు అంట. మరియు దాంతో పాటు కాంప్లైంట్స్, ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా కూడా, మరియు యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్, ఏదైనా మన బోగీలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఏదైనా కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, లేదంటే రైల్వే సెక్యూరిటీ, భద్రతాపరమైన అంశాలు, మహిళలపైన దాడులు కానివ్వండి, ఏమైనా ఆకృత్యాలు కానివ్వండి, ఏమైనా బెదిరింపులు చేశారనుకోండి, ఈవిటీజింగ్ చేశారనుకోండి, అలాంటి అంశాలన్నింటినీ కూడా అసలు టోటల్ గా ఒకే ఒక నెంబర్ తో రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ఇప్పటి వరకు చాలా నెంబర్స్ ఉండే, 182, 138, 139, ఇవన్నీ ప్లేస్ లో కూడా ఒకే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ ని రైల్వేస్ ఈ రోజు నుండి అమల్లోకి తీసుకువచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు జైల్ టూరిజం అంటే ఏంటి? సో జైల్స్ ఏవైతే ఉంటాయో మనకు చూడండి, ఇక్కడ ఇంకొక అంశం. ఇందాక మనము వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిందని చెప్పాను కదా. సో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్నాను కదా. ఎగ్జాంపుల్, జైల్ డిపార్ట్మెంట్ అనేది ఏ
జాబితాలోకి వస్తుంది అంటే రాష్ట్ర జాబితాకి సంబంధించి. అంటే ఎగ్జాంపుల్ ఆ రాష్ట్రంలో ఉండే జైళ్ళు ఉంటాయి కదా, సెంట్రల్ జైల్స్ కాకుండా రాష్ట్రంలో ఉండే జైళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలే. అంటే వాటికి సంబంధించి చట్టాలు చేయడం కానివ్వండి, సిబ్బంది నియామకం కానివ్వండి, జైళ్ల శాఖ రాష్ట్ర జాబితాకి సంబంధించింది. సో రాష్ట్ర పోలీసులు రాష్ట్ర జాబితాకి సంబంధించింది. సో ఇలాంటి అంశాలు. సో ఈరోజు మహారాష్ట్ర వార్తలు నిలిచింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కీలక నిర్ణయం. ఆ జైలు ఏంటంటే, ఈరోజు వార్తలు నిలిచిన జైలు ఏంటంటే ఎర్రవాడ జైల్. సో ఎర్రవాడ జైల్ చాలా ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఎర్రవాడ జైలు అని చెప్పేసి వార్తాపత్రికల్లోను టీవీలోను చాలాసార్లు ప్రముఖ జైలు, దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జైలు. ఎర్రవాడ జైలు యొక్క ప్రత్యేకత ఏంటంటే మహాత్మా గాంధీ గారిని కూడా ఈ జైల్లో కొన్ని రోజులు బంధించడం జరిగింది బ్రిటిష్ వారు. మరియు మనకి లోకమాన్య తిలక్ గారు కానివ్వండి, సో ఇలాంటి ప్రముఖులు స్వాతంత్ర సమరయోధులు మనకి ఇప్పటికి కూడా మనం ఎప్పుడు ప్రతిరోజు మనము స్మరించుకునే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారు కూడా జైలు జీవితం అనుభవించిన జైలు ఎర్రవాడ. ఎక్కడ ఉంది ఇది? పూణే ఎక్కడుంది? మనకి మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్. సో అలా ఈ ఎర్రవాడ జైలు యొక్క ప్రత్యేకత ఈ రోజు ఏంటంటే, ఎందుకు వార్త తెలిసిందంటే, రాష్ట్రంలో ఉండే స్కూల్ విద్యార్థులు ఉంటారు కదా, స్కూల్ విద్యార్థులకి సంబంధించి రకరకాల పర్యాటక సంబంధిత అంశాలను తీసుకొస్తుంది ప్రభుత్వం లేదా పాఠశాలల యాజమాన్యం. సో ఈరోజు ఏం చెప్పారంటే, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, జైలు ఎలా ఉంటుంది, అసలు జైలు జీవితాన్ని ఎలా గడుపుతారు, అందులో ఉండే ఖైదీలు ఏ రకంగా ఉంటారు, సో వారికి ఏ రకమైన ఫుడ్ ఉంటుంది, అండ్ ఇందులో ఫాసియాడ్ కూడా ఉంది. చూడండి చాలా ఇంపార్టెంట్. సో ఎర్రవాడ జైలు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫాసియాడ్, FAASI, ఫాసియాడ్ ఏంటంటే మనకి మరణ శిక్షని అమలు చేసే ప్రాంతం అన్నట్టు. మరణ శిక్ష అంటే ఏంటి? మన భారతదేశంలో మరణ శిక్ష ఒకవేళ న్యాయస్థానంలో మరణ శిక్ష విధించాయనుకోండి, ఏం చేస్తారు? ఉరికంబం ఎక్కిస్తారు. సో ఉరికంబం అంటాము. సో అలా ఉరి ఏదైతే ఉంటుందో ఆ ఉరి కూడా ఇందులో అమలు చేస్తారు. లాస్ట్ టైం 2012లో అజ్మల్ కసబ్ని ఉరి తీసిన ప్రదేశం కూడా ఈ జైలే. సో చాలా ఇంపార్టెంట్ జైలు. ఈ జైలు విషయంలో ప్రభుత్వం ఒక అనుమతులు జారీ చేసింది, రాష్ట్ర హోంశాఖ. ఏమని చెప్పారంటే, ఈ ఎర్రవాడ జైలులో పాఠశాలల సందర్శనార్థం ఏదో ఒక టైమింగ్, వారానికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఓపెన్ చేస్తాము. సో ఈ పాఠశాల పిల్లలు ఏం చేస్తారు? రాష్ట్రంలోని పాఠశాల పిల్లలు పెద్ద జైలు ఈ ఎర్రవాడ జైలులోకి చూసేసి అందులో లాకప్స్ ఏ రకంగా ఉంటాయి, ఖైదీల జీవితం ఏ రకంగా ఉంటాయి, ఫాసియాడ్ ఏ రకంగా ఉంటాయి, అసలు ఉరి శిక్ష ఏ రకంగా అమలు చేస్తారు, ఇలాంటి అంశాలపైన ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కల్పించాలి అని చెప్పేసి జైల్ టూరిజం అనే అంశాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం ఏది అంటారు? ఇటీవల మనకి మహారాష్ట్రకి సంబంధించి ఎర్రవాడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మనకు చాలా జైలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. జైలు సంబంధిత అంశాల్లో దేశంలోనే తెలంగాణ జైలు శాఖ వార్తలు నిలిచింది. దేశంలోనే ఆదాయ పరంగా అత్యధిక ఆదాయాన్ని తీసుకుంటున్న జైలు, అంటే అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న జైలు శాఖ తెలంగాణ. అంటే ఏంటంటే జైల్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో వీరు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. జైల్లో వాళ్ళు ఏంటి తింటూ పడుకునే ఉంటారు, వారికి ఏదో ఒక పని అప్పచెప్తారు జైలు సిబ్బంది. ఆ పని ద్వారా చేసిన పనికి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 23 చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయినా కూడా పనికి తగిన ఫలితం ఆశించాలి. మన దగ్గర శ్రమ దోపిడీ ఉండకూడదు, వెట్టి చాకరీ ఉండకూడదు. సో పని చేసిన ప్రతి వ్యక్తికి, ఈవెన్ మనకు జైలులో ఉండే ఖైదీలకి కూడా అమలవుతుంది. అలా జైల్లో ఉండే ఖైదీలతో పని చేయించుకుంటారు కాబట్టి పెట్రోల్ బంకులో కానివ్వండి, తివాచీలు కానివ్వండి, శానిటైజర్ తయారు తెలంగాణ జైలు శాఖ వారు చేశారు. సో అలా జైల్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో వారు చేసిన పనికి వారికి వేతనం కూడా చేస్తారు. అలా వేతనం విషయంలో అత్యధిక వేతన ఆర్జిత సంబంధిత అంశంతో తెలంగాణ జైలు శాఖ దేశంలోనే టాప్ ప్లేస్ నిలిచింది. అలా జైళ్ళకి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. బీహార్లోనే ఒక జైలు గురించి చర్చించుకున్నాం. ఏటీఎం, దేశంలోనే మొట్టమొదటి జైలు ఏటీఎం సౌకర్యాలను కూడా కల్పించారు జైళ్ళకు సంబంధించి ఖైదీల విషయంలో అని చెప్పేసి చాలా అంశాలు. అలా జైళ్ళకి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు ఇటీవల మనం చర్చించుకున్న అన్ని అంశాలు రివైజ్ చేసుకోండి. ఈరోజు జైల్ టూరిజం సంబంధిత అంశంతో పూణే జైలు అన్న ఎర్రవాడ జైలు అన్న ఒకటే. ఎర్రవాడ జైలు వార్తనిచ్చింది. చాలా పురాతన జైలు భారతదేశంలో. లాస్ట్ టైం ఇందులో డెత్ ఎగ్జిక్యూషన్ ఎవరిది అంటే ఉరి శిక్ష ఎవరిది అమలు చేశారంటే 2012 సంవత్సరంలో అజ్మల్ కసబ్ అంటే మనకు తెలుసు కదా, బాంబే అటాక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో కృషి శాఖ అనే ఒక యాప్ ఈరోజు వార్తల్లో నిలిచింది. యాక్చువల్గా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మనకు అంతగా అవసరం లేదు, కానీ ఈరోజు రైతులకి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులైనా
లేదంటే రైతులకు సంబంధించి ప్రైవేట్ బీమా సంస్థలైనా ఏదైనా నూతన అంశంతో కనుక వచ్చినాయి అనుకోండి, వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే రైతులకి సంబంధించిన ఏ అంశమైనా ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల మనం HDFCకి సంబంధించి శౌర్య కార్డ్ అని చెప్పాను. సో అలాంటి అంశాలు రైతుల కోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చే అంశాలు. శౌర్య కార్డు యొక్క ప్రత్యేకత ఏంటి? మన భారతదేశంలో సైనికులు ఎవరైతే ఉన్నారో, ఆర్మీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి ఫ్యామిలీకి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది HDFC బ్యాంకు. అలాంటిది ఈరోజు భారతీ యాక్సా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ, ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న భారతీ యాక్సా వారు ఒక నూతన అంశం, ఒక ప్రత్యేక యాప్ ని తీసుకొని రావడం జరిగింది. ఇది బీమా సంస్థ, దేశంలోనే ఒక ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ. ఆ యాప్ పేరు ఏంటంటే కృషి సఖా యాప్. కృషి సఖా యాప్ ఇటీవల ఏ సంస్థ తీసుకొచ్చిందంటే భారతీ యాక్సా. ఈ కృషి సఖా యాప్ ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే దేశంలోని రైతుల కోసం. సో రైతులకి సంబంధించి ఏదైనా సమస్య, వారి యొక్క పంట పొలం, వారి యొక్క కమతం ఉంటుంది కదా, అందులో ఆ ల్యాండ్ హోల్డింగ్లో ఏదైనా సమస్య తలెత్తినా, దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం కావాలంటే ఈ యాప్ నుండి ఇమ్మీడియట్ గా మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో బీమా యోజన అంటున్నాను, బీమా అనే పదం ఎక్కడున్నా కూడా అది ఇన్సూరెన్స్ అన్నట్టే. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం. ఇటీవల దీని యొక్క ప్రత్యేకత కూడా చెప్పాను, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఎక్స్క్లూజివ్ ఒక 15 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. అంటే ఏంటి? దేశవ్యాప్తంగా రైతులు వారు పండించిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంటకి అనుకోని ప్రమాదం తలెత్తి పంట నష్టం జరిగినప్పుడు కేంద్రం వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన అంశాలను కూడా ఈ యాప్ ద్వారా సేవలు అందిస్తారంట భారతీ యాక్సా వారు. సో ఇవన్నీ అడగరు. సో రైతుకి సంబంధించి సాయిల్ ఫర్టిలిటీ కానివ్వండి, ఆ పంట ఏదైతే ఉంటుందో, ఆ పొలం ఏదైతే ఉంటుందో ఆ పొలం దేనికోసం అనుకూలిస్తుంది, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఇలాంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయి, క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి, రైతు సందేహాలను నివృత్తి చేయడము, మరియు దాంతోపాటు బీమా సంబంధిత అంశాల విషయంలో రైతులను అవగాహన చేయడము, మరియు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని కూడా ఈ యాప్ ద్వారా సేవలు అందించే ఉద్దేశంతో భారతీ యాక్సా ఒక ప్రత్యేక యాప్ ని రూపకల్పన చేసింది. ఆ యాప్ పేరు ఏంటంటే కృషి సఖా యాప్. అండ్ నెక్స్ట్ ఈరోజు కర్ణాటక మరొకసారి వార్తలు నిలిచింది. కర్ణాటక స్టేట్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల తరచూ ఏదో ఒక అంశం గురించి మనం చూస్తున్నాం. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక ప్రత్యేక యాప్ ని లాంచ్ చేశారు, నవోదయ యాప్. నవోదయ యాప్. సో ఇటీవల వార్తలు నిలిచిన నవోదయ యాప్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గారు ప్రారంభించారు. ముందుగా దీన్ని ఉడిపి అండ్ బెల్లారి. సో బెల్లారిలో ఎక్కువగా తెలుగు వారు ఉంటారు. ఇటీవల కూడా వార్తలు నిలిచిన ప్రదేశం బెల్లారి గురించి మనం చర్చించుకున్నాం. సో ఉడిపి, బెల్లారి ఈ రెండు ప్రాంతాల్లో కూడా మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యాప్ ని అమలు చేస్తున్నారు. సో నవోదయ యాప్ అంటే ఏంటంటే రాష్ట్రంలో ఉండే వృద్ధులు ఎవరైతే ఉంటారో, సో వృద్ధుల సంరక్షణ రాజ్యం యొక్క బాధ్యత. ఆదేశిక సూత్రంలోని ఏ ఆర్టికల్ వృద్ధుల సంరక్షణ గురించి ప్రకటిస్తుంది, చెప్తుంది అంటే ప్రస్తావిస్తుంది అంటే ఆర్టికల్ 41 వృద్ధులైన, వికలాంగులైన, లేదంటే నిరుద్యోగులైన. అంతేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున కూడా కేటీఆర్ గారు ఒక కీలక ప్రస్తావన చేశారు. ఏమన్నారు? రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి సంబంధించి 2 రోజులు ఒక గుడ్ న్యూస్ చెప్తామని చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చింది అనుకోండి, ఏ ఆర్టికల్ ప్రకారం అంటారు? ఆర్టికల్ 41 చాలా ఇంపార్టెంట్. సో ఆదేశిక సూత్రాల అమలు అనేది ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశం, వారి యొక్క విచక్షణ ఆధారంగా ఉంటుంది. సో ఆర్టికల్ 41 ఆధారంగా వృద్ధుల సంరక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగా రాష్ట్రంలో ఉండే వృద్ధులు ఎవరైతే ఉంటారో, వృద్ధులు అనగానే మనకి ఎక్కువగా పెన్షన్. సో వృద్ధులకు సంబంధించి పెన్షన్ సౌకర్యాలు, పెన్షన్ ఫిర్యాదులు, పెన్షన్ సంబంధిత అన్ని అంశాలను కూడా నవోదయ యాప్ ద్వారా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఉడిపి అండ్ బెల్లారి ప్రాంతాల్లో అమలు చేస్తూ ఈరోజు వార్తలు. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని మొత్తం అమలు చేస్తాం ఈ యాప్ ని. నవోదయ యాప్ ఇటీవల ఎవరికి సంబంధించింది? వృద్ధులకి సంబంధించి, వృద్ధులకు పెన్షన్ సంబంధిత అంశాలు, వృద్ధులకి సంబంధించి మనకి వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్టు. అంటే ఏంటంటే వన్ స్టాప్ షాప్ అంటాము. అంటే ఏంటంటే వృద్ధులకి సంబంధించి ఏ సమస్య వచ్చినా, ఏ రంగానికి సంబంధించిన పెన్షన్ అనే కాదు, వృద్ధుల సమస్యలు అన్నింటినీ కూడా తీర్చే, ప్రభుత్వం తీర్చే ఒకే ఒక యాప్ నవోదయ యాప్. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గర్ల్ చైల్డ్ కి సంబంధించిన అంశం. గర్ల్ చైల్డ్
బాలికలకి సంబంధించి బాలిక జననాలకి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం, ఒక గొప్ప అంశంతో ఈరోజు ఒక గ్రామం వార్తలో నిలిచింది. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష అయినా జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా ఈ గ్రామానికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. సో ఈరోజు దేశవ్యాప్తంగా చాలా మంది నెటిజన్లు, మేధావులు వేర్ ఈజ్ హరిదాస్పూర్ విలేజ్ అని చెప్పేసి గూగుల్లో ఎంక్వైరీ చేస్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ గ్రామం పేరు ఏంటంటే హరిదాస్పూర్ విలేజ్, హరిదాస్పూర్ గ్రామం, హరిదాస్పూర్ గ్రామం. వార్తలు నిలిచిన హరిదాస్పూర్ గ్రామం ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది, సంగారెడ్డి జిల్లా. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే సంగారెడ్డి జిల్లా, పాత జిల్లాల ప్రకారం చూస్తే మెదక్ జిల్లాలో ఉన్న హరిదాస్పూర్ గ్రామము ఈరోజు జాతీయ ప్రాముఖ్యతతో, నేషనల్ ఇంపార్టెన్స్ తో వార్తలు నిలిచింది. ఈ అంశాన్ని చర్చించుకునే ముందు మన సమాజం ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండేదో ఒక్కసారి చెప్తాను చూడండి. అంటే చాలా వరకు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండేది. ఎవరైనా ఇంట్లో ఒక అమ్మాయి జన్మించింది అనుకోండి, ఒక బాలిక జన్మించింది అనుకోండి, పుత్రిక జన్మించింది అనుకోండి, సంబరాలు చేసుకోవడము, మిఠాయిలు పంచుకోవడం, ఇలాంటి అంశాలను చూసేవారం కాదు. అదే ఇంట్లో ఒక అబ్బాయి, ఒక పుత్రుడు కనుక జన్మించారనుకోండి, బాయ్ జన్మించారనుకోండి, సో ఊరంతా మిఠాయిలు పంచేవారు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం మారుతున్న సమాజంలో, మారుతున్న పరిస్థితిలో లింగ సమానత్వాన్ని మనం చూస్తున్నాం. సో అన్ని రంగాల్లో కూడా మహిళ పురుషునితో సరి సమానంగా, ఒక మాటలో చెప్పాలంటే కొన్ని రంగాల్లో స్త్రీ సాధించే విజయాలు పురుషుడు కూడా సాధించలేకపోతున్నాడు. అలాంటి విమెన్ ఎంపవర్మెంట్ ని ఈరోజు చూస్తున్నాం. అంతేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు చూడండి, అగ్రభాగాన ఆర్థిక వృద్ధిలోను, ఆర్థిక అభివృద్ధిలోను ఈరోజు అగ్రభాగాన ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలను ఒక్కసారి చూడండి, వారిలో ఉండే సమాజము మహిళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. మహిళ యొక్క పరిస్థితి, స్త్రీ పురుషులు సమానం అనే సిద్ధాంతం ఉందనుకోండి, అక్కడ సమానత్వం ఉందనుకోండి, అన్ని రంగాల్లో కూడా ఆ దేశం అగ్రభాగాన ఉంటుంది. ఎక్కడైతే స్త్రీ పురుషులు సమానం కాదు అనే వివక్ష ఉంటుందో, అసమానత్వ సిద్ధాంతాలు ఉంటాయో ఆ దేశం అన్ని రంగాల్లో కూడా బాటంలోనే ఉంది ఇప్పటికి కూడా. మన భారతదేశంలో కూడా చూడండి కొన్ని రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉన్న హర్యానా రాష్ట్రంలో ఇప్పటికీ కూడా లింగ సమానత్వం లేదు. మనం 2011 జనాభా లెక్కలు చూడండి, రానున్న 2021 జనాభా లెక్కల్లో కూడా చూడండి, ఖచ్చితంగా లింగ నిష్పత్తి ఆధారంగా హర్యానా రాష్ట్రంలో దారుణమైన గణాంకాలను చూస్తాము. సో పురుషులతో సమానంగా మహిళల సంఖ్య ఉండదు. అదే మనకు ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు అంటే మనకు మాక్సిమం దూరంలో ఉంటాయి, ఒక వెలువెడిన ప్రదేశంగా ఉంటాయి. సో అలా ఈశాన్య రాష్ట్రంలోని మనకు అస్సాం రాష్ట్రం ఉంటుంది చూడండి. ఈశాన్య రాష్ట్రాల్లో 7 సిస్టర్స్ ఉంటాయి కదా, అందులో అస్సాం రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అంబుబాచి మేళా అని చెప్పేసి ఒక ప్రత్యేక మేళా గురించి చర్చించుకున్నాం, మహిళలకి సంబంధించిన పండుగ. సో అలా అస్సాం రాష్ట్రంలో ఇప్పటికి కూడా అస్సాం సమాజంలో మహిళ అమ్మాయి జన్మించింది అనుకోండి ఒక గొప్ప దైవ కానుకగా భావిస్తారు. అలాంటి అస్సాం రాష్ట్రం ఉన్నాయి. ఇప్పటికి కూడా హర్యానా రాష్ట్రంలో చాలా వివక్షలు, కాప్ పంచాయతీలే కీ రోల్ ప్లే చేస్తాయి. సో అలాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వివక్ష అనేది మహిళల విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే జన్మిస్తారో చిన్నపిల్లలు ఉంటారు కదా, గర్ల్ చైల్డ్ విషయంలో కూడా జన్మిస్తే వివక్ష చూడడం జరుగుతుంది. భ్రూణ హత్యలను ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇలాంటి అంశాలను అరికట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అంశాలను కూడా తీసుకొస్తాయి, పథకాలను కానివ్వండి, రిజర్వేషన్లు కూడా తీసుకొస్తున్నాయి. అలాంటి అంశానికి సంబంధించిందే ఇది. ప్రస్తుతం సమాజం మారింది. సో లింగ సమానత్వాన్ని మనం చూస్తున్నాం. సో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానం అంటుంటాం. ఈరోజు హరిదాస్పూర్ గ్రామం ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే, హరిదాస్పూర్ గ్రామం, ఇది గ్రామం అంటున్నాను, ఈ గ్రామంలోని ప్రజల్లో ఎవరింట్లో అయినా అమ్మాయి జన్మించింది అనుకోండి, ఆ ఫ్యామిలీ మిఠాయిలు పంచుతారు, ఒక సెలబ్రేషన్ వేడుకలు జరిపిస్తారు, ఒక పండుగ లాంటి వాతావరణం చూస్తాము. అలా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చేసేసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటారు. అదే అబ్బాయి విషయంలో చూస్తామో చూడమో కానీ ప్రస్తావన లేదు ఇక్కడ. కానీ అమ్మాయి జన్మిస్తే మాత్రం అద్భుతంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ హరిదాస్పూర్ గ్రామ వార్తలు ఇచ్చింది. మరొక అంశం ఏంటంటే హరిదాస్పూర్ సంబంధించిన ప్రత్యేకత 100% సుకన్య సమృద్ధి యోజన విషయంలో కూడా సాధించిన గ్రామంగా ఈరోజు వార్తలు ఇచ్చి సుకన్య సమృద్ధి యోజన మనకి ఎందులో ఇంటిగ్రల్ పార్ట్, ఇది ఏ పథకంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ ప్రారంభించింది ఒకసారి చూడండి, ప్రాంతం చూడండి, హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. హర్యానా రాష్ట్రంలో ప్రారంభించబడిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాము దేశవ్యాప్తంగా అమలయ్యే ఉద్దేశంతో హర్యానా రాష్ట్రంలో ఎందుకు కేంద్రంగా ప్రారంభించారంటే, హర్యానా రాష్ట్రంలో ఉన్న వివక్షలు చూడండి. ఎక్కడైనా ఒక ప్రభుత్వ పథకం ప్రారంభమవుతుందంటే ఆ వివక్షలు కానివ్వండి, అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయాలి ఫస్ట్. అందుకే నేషనల్ ఇంపార్టెన్స్ ఆ ప్రాంతం వార్త నిలుస్తుంది. సో అలా హర్యానా రాష్ట్రంలో ప్రారంభించేశారు, దేశవ్యాప్తంగా అమలవుతుంది బేటీ బచావో బేటీ పడావో, బాలిక యొక్క ప్రాముఖ్యతను అవగాహన తీసుకొచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమం. అందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన అనే ఒక ప్రత్యేక అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, కమర్షియల్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా సుకన్య సమృద్ధి యోజన అనే ప్రత్యేక అకౌంట్ ఉంటుంది. 10 years లోపు అమ్మాయి ఎవరైతే ఉంటారో వారి పేరున ఒక ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేసి మినిమం 250 రూపీస్ నుండి సేవింగ్స్ ఏవైతే చేస్తామో వాటిపైన అధిక మొత్తంలో వడ్డీలు కూడా ఇస్తున్నారు భారత ప్రభుత్వం. అండ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు బాలికలకు సంబంధించి ప్రాముఖ్యతను ఇచ్చేవి కానివ్వండి, స్త్రీలకు సంబంధించి ప్రాముఖ్యత ఇచ్చేవి కానివ్వండి, అవన్నీ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం వార్త ఇచ్చింది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అంతేందుకు కేసీఆర్ కిట్ ఉంటుంది కదా. సో మహిళకి ఎవరైతే ఉంటారో బాలింత తల్లికి మరియు నూతన శిశువు ఎవరైతే జన్మించారో వారికి అమలు చేసే పథకం కదా. కేసీఆర్ కిట్ లో కూడా చూడండి, బాలిక జన్మిస్తే అధిక మొత్తంలో ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం. సో అలా ఎందుకు ఒక వర్గానికి మాత్రమే ప్రత్యేక పథకాలు ఉంటాయంటే, ఒకప్పటి నుండి చరిత్ర నుండి సమాజం ఏ వర్గాన్ని అయితే తొక్కుతారో, అనగారిన వర్గంగా కానివ్వండి లేదంటే తొక్కేస్తారో, డౌన్ ట్రాడింగ్కి తీసుకొస్తారో వారిని మరొకసారి సమానంగా తీసుకురావడానికి కావాలి వీరందరికీ కూడా రిజర్వేషన్స్ కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానివ్వండి అమలు చేస్తారు. సో అలా ఈ రోజు హరిదాస్పూర్ గ్రామము దేశంలోని ఒక గొప్ప అంశం, బాలికలకి ప్రాముఖ్యత ఇస్తూ వార్తలు నిలిచింది. బాలిక జన్మించింది అనుకోండి ఊరంతా పండుగే. మరియు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో బాలికల కోసం ప్రత్యేకమైన అకౌంట్లు, వీటిలో 100% సాధించి వార్తలు నిలిచింది. అండ్ ప్రస్తుతం హరిదాస్పూర్ ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు గారు. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. హరిదాస్పూర్ ప్రాముఖ్యత దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. ఈరోజు జాతీయ వార్తాపత్రికల్లో అన్ని వార్తాపత్రికల్లో హరిదాస్పూర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేషనల్ ఇంపార్టెన్స్తో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఖాజా ఖల్లాస్ గారు వార్తలు నిలిచారు. యాక్చువల్గా ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్ కింద తనని గుర్తుంచుకోకండి, ఇక్కడ ఒక ఈవెంట్గా గుర్తుంచుకోండి, ఒక దేశాన్ని గుర్తుంచుకోండి. ఎస్టోనియా దేశం వార్తలు నిలిచింది. ఎగ్జాక్ట్లీ January 25th నాడు మనం జాతీయ ఓటర్ల దినోత్సవం 11th జాతీయ ఓటర్ దినోత్సవం రోజున మనం ప్రత్యేకంగా కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఆన్లైన్ ఓటింగ్ కలిగిన దేశం ఏది అని, నోటా కలిగి ఉన్న దేశాలు ఏవని, కేవలం సండే రోజు మాత్రమే, పబ్లిక్ హాలిడే రోజు మాత్రమే ఎన్నికలు నిర్వహించే దేశాలు ఏవని, ఇండెలిబుల్ ఇంక్ అని చెప్పేసి అవన్నీ చర్చించుకున్నాం కదా. ఆ రోజు ఎస్టోనియా దేశం యొక్క ప్రత్యేకతని మనం చర్చించుకున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో ఎస్టోనియా ప్రత్యేకత ఏంటంటే ఆన్లైన్ ఓటింగ్ విధానం కలిగి ఉన్న దేశం, 100% ఆన్లైన్ ఓటింగ్. సో అలాంటి ఎస్టోనియా దేశంలో ఈరోజు నూతన ప్రధానిగా వార్తలు నిలిచారు ఖాజా ఖల్లాస్ గారు. సో ఈ ప్రత్యేకత ద్వారా ఒక ప్రత్యేకమైన అంశంతో ఈరోజు ఎస్టోనియా దేశం వార్తలు నిలిచింది. ప్రస్తుతం వర్తమాన పరిస్థితిలో, వర్తమాన సమయంలో అంటే కాంటెంపరీ వరల్డ్లో ప్రస్తుతం అన్ని దేశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే ఏ ఒక్క దేశంలో కూడా ఇద్దరు మహిళలు దేశాధినేతలుగా లేరు. ఇద్దరు మహిళలు అంటే ఏంటి? సో ప్రస్తుతం ప్రధానిగా తన బాధ్యతలు స్వీకరిస్తే ఈరోజు వార్తలు ఇచ్చారు కదా. యాక్చువల్గా ఎస్టోనియా దేశానికి దేశాధ్యక్షుడు ఎవరు అంటే ప్రెసిడెంట్. దేశాధ్యక్షులు మనకు కెర్స్టీ కల్జులేడ్, కెర్స్టీ KERSTI కల్జులేడ్. సో కెర్స్టీ కల్జులేడ్ దేశాధ్యక్షురాలు మహిళనే. దేశ ప్రధాని ఖాజా ఖల్లాస్, ఇద్దరు కూడా మహిళలే. ఒక దేశానికి దేశాధినేతలుగా అంటే ఒక క్రియాశీలక పదవుల్లో ప్రధానిగాను దేశాధ్యక్షులుగాను ఇద్దరు కూడా మహిళలుగా ఉన్న ఏకైక దేశంగా ఈరోజు ఎస్టోనియా దేశం వార్తలు వచ్చింది. ఏకైక దేశం ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అన్ని దేశాలు కనుక అబ్జర్వ్ చేస్తే, సో హిస్టరీలో ఉండుండొచ్చు, ఉంటాయి కూడా ఫ్యూచర్లో కూడా, కానీ ప్రస్తుతం ఒకే ఒక దేశము ఎస్టోనియా దేశము, దేశాధినేతలు ఎవరైతే ఉంటారో ప్రధాని మరియు దేశ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఇద్దరు కూడా మహిళలే. ఒకరు నూతనంగా ఈరోజు ప్రధానిగా వార్తలు నిలిచిన పర్సన్ ఎస్టోనియాకి ఖాజా ఖల్లాస్ గారు, మరియు కెర్స్టీ కల్జులేడ్ ఇప్పటికీ దేశ అధ్యక్షురాలుగా ఆల్రెడీ ఉన్నారు. సో ప్రస్తుతం నేషనల్ రీఫార్మ్స్ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఖాజా ఖల్లాస్ గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఎన్నికలకి సంబంధించి మరొక అంశం వార్తలు ఇచ్చింది ఈరోజు మన జాతీయ అంశాల్లో భాగంగా. మేఘాలయ ఆఫీస్ ఆఫ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే ఏంటి? సో రాష్ట్రంలో ఉన్న ఎన్నికల సంఘం ఉంటుంది కదా, ఆ ఎన్నికల సంఘం దేశంలోనే అత్యుత్తమ ఎన్నికల సంఘంగా వార్తలు నిలిచింది మేఘాలయ.
అండ్ ఇటీవల మనం చర్చించుకున్నాం జాతీయ ఓటర్ దినోత్సవం రోజున ఈ ప్రత్యేక దినోత్సవం రోజున దేశంలో అద్భుతమైన ఫలితాలను సాంకేతిక పరమైన అంశాలను అమలు చేసే ఎన్నికల సంఘాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికల ఆఫీసర్స్ ఉంటారు కదా, వారికి పురస్కారాలు కూడా ఇస్తారు జాతీయ ఓటర్ దినోత్సవం రోజున. అలా భారతదేశంలో అద్భుతమైన ఎన్నికల సంస్కరణలు మరియు సాంకేతికత సాయంతో ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు గాను మేఘాలయ ఆఫీస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి ఈరోజు ఉత్తమ ఎన్నికల అధికారిక ఒక పురస్కారం ఇస్తూ రాష్ట్రపతి గారు వర్చువల్ గా ఈ ప్రదానం చేయడం జరిగింది. తన పేరు ప్రస్తుతం ఎఫ్ఆర్ కార్కో గోలార్. ఎఫ్ఆర్ కార్కో గోర్ గుర్తుంచుకోండి. ఎఫ్ఆర్ కార్కో గోర్ ఏంటంటే ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఉన్నారు. అంటే మేఘాలయ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి కదా, వాటి విషయంలో అద్భుతమైన సాంకేతిక పరమైన అంశాలను అమలు చేస్తూ దేశంలోనే ఉత్తమ ఎన్నికల కార్యక్రమానికి గాను తను ఈరోజు వార్తలు ఇచ్చారు. కార్యక్రమం అంటే ఏంటి? ఎన్నికలకి సంబంధించి అద్భుతమైన ఫలితాలు చూస్తున్న, అద్భుతమైన ఫలితాలు అనకూడదు, అద్భుతమైన సాంకేతిక పరమైన అంశాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా మేఘాలయ ఎన్నికల సంఘం ఈరోజు వార్తలు నిలిచింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎన్నికలకు సంబంధించి మిస్లేనియస్ అంశమే నేరుగా బిట్టు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఎస్టోనియా దేశానికి సంబంధించి ఎన్నికలు చూసాం కదా, ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మన దేశం పరంగా చూసుకుంటే జాతీయ ఓటర్ దినోత్సవం ఇటీవల 11th నేషనల్ ఓటర్ డే ఉంది కదా, ఆ రోజున మేఘాలయ రాష్ట్రంలోని ఎన్నికల సంఘం ఏదైతే ఉందో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి అద్భుతమైన పనితీరుకు గాను అత్యుత్తమ ఎన్నికల అధికారిగా అవార్డును పురస్కారం చేస్తూ రాష్ట్రపతి గారు ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో శివన్ గారు చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల ఇస్రో చైర్మన్ శివన్ గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఇటీవల తన పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశంలో కూడా వార్తల వ్యక్తుల కింద చర్చించుకున్నాం. ఈరోజు శ్రీ శక్తి శాట్ గురించి మాట్లాడడం జరిగింది. శ్రీ శక్తి శాట్ అంటే ఏంటి? ఒక ఉపగ్రహం, ఒక శాటిలైట్. ఏ యూనివర్సిటీ వారు, ఏ కళాశాల వారు తయారు చేశారంటే శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. సో శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 12 మంది యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఒక ప్రత్యేక ఉపగ్రహం. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం ఉద్దేశించి తయారు చేయబడిన ఉపగ్రహం శ్రీ శక్తి శాట్. ఈ శ్రీ శక్తి శాట్ ని ఫిబ్రవరి 28వ తేదీ 2021, సో రానున్న నెల, అంటే ఎగ్జాక్ట్లీ 1 month అనుకోండి, ఈ ఫిబ్రవరి 28వ తేదీన దీన్ని లాంచ్ చేయబోతున్నాము ఇస్రో నుండి అని చెప్పేసి ఈరోజు శివన్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? యాక్చువల్గా దీని వెయిట్ ఏంటంటే 450 grams, అంటే ఏంటి? ఒక 1/2 kg ఉంటుంది. సో 450 grams వెయిట్ కల ఒక శ్రీ శక్తి శాట్ అనే ఉపగ్రహం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మనకు టెక్నాలజీ కోసం ఉపయోగపడే, ఎందుకంటే టెక్నాలజీ సంబంధిత కళాశాల వారు తయారు చేశారు కదా, శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ వారు తమిళనాడులో ఉంది ఈ యూనివర్సిటీ, ఈ కాలేజ్ ఏదైతే ఉంటుందో వారు తయారు చేసిన శ్రీ శక్తి శాటిలైట్ ని లాంచ్ చేయబోతోంది ఇస్రో ఫిబ్రవరి 28వ తేదీ 2021 అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేశారు. సో ఇస్రో గురించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశం వార్తలు ఇస్తుంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బాటసింగారం లాజిస్టిక్ పార్క్ వార్తలు నిలిచింది. బాటసింగారం లాజిస్టిక్ పార్క్ దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో 40 కోట్ల రూపాయలతో HMDA వారు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన బాటసింగారం లాజిస్టిక్ పార్క్ ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మరియు పురపాలక శాఖ మంత్రులు మరియు పరిశ్రమల శాఖ మంత్రులు కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. గడిచిన సంవత్సరం మనం చూసాము హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ORR పైన, ఔటర్ రింగ్ రోడ్ పైన వితిన్ 1 year లో 2 లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ మంగల్పల్లి వద్ద 22 ఎకరాల విస్తీర్ణంలో 25 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్క్ గురించి లాస్ట్ ఇయర్ చూసాము. ఈ రోజు రాష్ట్రంలోనే అతిపెద్ద లాజిస్టిక్ పార్క్, సరుకు రవాణాకి అద్భుతమైన ప్రాంతంగా మనం పరిగణించే ఔటర్ రింగ్ రోడ్ పైన హైదరాబాద్ టు విజయవాడ హైవే పైన ఏర్పాటు చేయబడిన బాటసింగారం లాజిస్టిక్ పార్క్ ని ప్రారంభించారు రాష్ట్ర మంత్రి
కేటీఆర్ గారు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అతిపెద్ద లాజిస్టిక్ పార్క్ గా ఇటీవల వార్తలు నిలిచిన లాజిస్టిక్ పార్క్ పేరు ఏంటంటే బాట సింగారం లాజిస్టిక్ పార్క్. ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ లాజిస్టిక్ పార్క్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 40 ఎకరాల విస్తీర్ణం. దీని యొక్క ఖర్చు ఎంత అంటే దాదాపు 40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ లాజిస్టిక్ పార్క్ ఉపాధి అవకాశాల పరంగా కూడా చాలా గణనీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది రాష్ట్ర యువత కోసం అని చెప్పేసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. సో నేరుగా గుర్తుంచుకోండి. సో ఓఆర్ఆర్ పైన 2 లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన హెచ్ఎండిఏ వారు 2వ లాజిస్టిక్ పార్క్ బాట సింగారంతో ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి పర్సన్స్ ఇన్ ద న్యూస్. సత్యనారాయణ మూర్తి. సో తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. రాష్ట్రీయ పరీక్షల్లో తన గురించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు టిఎస్ఎన్ మూర్తి గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటారు? ప్రముఖ చరిత్రకారుడు. సో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, హిస్టోరియన్. సో హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనకాపల్లిలో విఎంఏఎల్ కాలేజీలో ప్రొఫెసర్గా కూడా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, ప్రముఖ చరిత్రకారుడు. చాలా పుస్తకాలు కూడా రాశారు. తను గాంధీజీ సూక్ష్మదర్శిని అనే పుస్తకం కానివ్వండి, లేదంటే అనకాపల్లి చరిత్ర. యాక్చువల్గా తను జన్మించింది పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. కానీ విశాఖ వద్ద అనకాపల్లి పైన తనకు అమితమైన ప్రేమ. అందుకోసం అని చెప్పేసి అనకాపల్లి చరిత్ర అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సో అలా చాలా పుస్తకాలు, తన జీవితాంతం కూడా చాలా పుస్తకాలతో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించిన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇటీవల మరణించిన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారంటే ప్రముఖ హిస్టోరియన్, సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా చేశారు. అండ్ ప్రస్తుతం తన జీవితంలో చాలా సంవత్సరాల పాటు ఈనాడు కార్యాలయం ఉంటుంది, ఈనాడు పేపర్, ఈనాడుకు సంబంధించి జర్నలిజం స్కూల్ ఉంటుంది. ఆ జర్నలిజం స్కూల్లో ఎవరైతే యువ జర్నలిస్టులు ఉంటారో వారికి హిస్టరీ, పాలిటీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా డీల్ చేస్తున్నారు. సో తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి టిఎస్ఎన్ మూర్తి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ ఇంకొక పర్సన్ గుర్తుంచుకోండి, 2 రాష్ట్రాలకు ఇంపార్టెంట్, జాతీయ పర్సన్స్ లో కూడా ఇంపార్టెంట్, మనకు నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యత ఉన్న పర్సన్స్ లో కూడా ఇంపార్టెంట్ పర్సన్ నరేంద్ర లూథర్ గారు. చాలా ఇంపార్టెంట్. తను కూడా చూడండి హైదరాబాద్ చరిత్ర అని ఒక పుస్తకాన్ని రాశారని చెప్పాను. సో లష్కర్ బోనాలకి సంబంధించి కానివ్వండి. సో పర్సన్స్ మన రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మన రాష్ట్ర స్థాయి పరీక్షలో వీరిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే చూడండి కేవలం రాష్ట్రానికి సంబంధించి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులు ఎవరు ఉంటారో వారి గురించి కూడా మనం చర్చించుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్. ఈరోజు టిఎస్ఎన్ మూర్తి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, చరిత్రకారుడు. అండ్ నెక్స్ట్ ఈరోజు క్లోరిస్ లీచ్మన్. సో క్లోరిస్ లీచ్మన్ ప్రముఖ నటి. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తను సాధించిన ప్రతిష్టాత్మక గుర్తింపు పురస్కారాలు ఏంటంటే ఆస్కార్ అవార్డు విన్నర్. తన జీవితంలో ఆస్కార్ పురస్కారాన్ని 2 సార్లు సాధించారు ఉత్తమ నటిగా. మరియు ఎమ్మీ అవార్డ్స్ అంటారు చలనచిత్ర రంగంలో. ఎమ్మీ అవార్డ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అవార్డులు. అలా చలనచిత్ర రంగంలో హాలీవుడ్ దిగ్గజం అనుకోండి. సో అలా హాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక మహానటి, 94 years ఆఫ్ ఏజ్, అమెరికాకి సంబంధించిన ప్రముఖ నటి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు అమెరికాకి సంబంధించి. ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ నటి క్లోరిస్ లీచ్మన్. లేదంటే ఏ రంగంలో తను ప్రత్యేక గుర్తింపు పొందారు అంటారు. సో సినీ రంగానికి సంబంధించి ఆస్కార్ పురస్కారాలు, ఎమ్మీ పురస్కారాలు కానివ్వండి, చలనచిత్రానికి సంబంధించి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న చాలా పురస్కారాలు పొందారు. చాలా వందల సంఖ్యలో సినిమాలు కూడా నటించిన ఒక గొప్ప నటి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, క్లోరిస్ లీచ్మన్. అండ్ నెక్స్ట్ సో క్రికెట్కి సంబంధించి క్రీడా రంగ సమాచారం ఏంటంటే ఐసీసీకి సంబంధించి ఒక ప్రత్యేక అవార్డుని ప్రారంభిస్తూ ఈరోజు ఐసీసీ వార్తలు నిలిచింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ పరంగా క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దేశంలో నియంత్రణ సంస్థలు ఉంటాయి. మనకు ఇండియా అనగానే బీసీసీఐ, సో ఆస్ట్రేలియా అనేది క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్, వెస్టిండీస్ క్రికెట్, ఒక్కొక్క దేశంలో ఆ దేశంలో క్రికెట్ నిర్వహణ నియంత్రణకు సంబంధించి ఒక్కొక్క సంస్థ ఉంటాయి కదా. అలా క్రికెట్ ఆడే దేశాలన్నింటినీ కూడా, అన్ని బోర్డులను కూడా నియంత్రించే సంస్థ ఐసీసీ.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ క్రీడా మండలి. సో ఎక్కడ వేదికగా పనిచేస్తుంది? ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈరోజు ఒక నూతన అవార్డుకు సంబంధించి వార్తలు ఇచ్చారు. ఏంటంటే ఒక ప్రత్యేక గుర్తింపు. అంటే ఐసీసీ ఏంటంటే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక పురస్కారం ప్రతి సంవత్సరం చూస్తాము. ఇటీవల మనం విరాట్ కోహ్లీ గారు కానివ్వండి, స్టీవ్ స్మితే కానివ్వండి, రషీద్ ఖాన్ కానివ్వండి, ఎంఎస్ ధోని గారు కానివ్వండి, వీరందరూ కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఒక్కొక్క రంగంలో గుర్తింపు పొందారు. అలా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఒక సంవత్సరం క్రికెట్ కి సంబంధించి అద్భుత ప్రతిభ చూపించిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించడం ప్రత్యేకత ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా. అలా టెస్ట్ ఫార్మాట్ లోను, వన్డే ఫార్మాట్ లోను, T20 ఫార్మాట్ లోను మహిళలకి పురుషులకి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఇచ్చే పురస్కారం ఏదైతే ఉంటుందో ఇప్పటి నుండి ప్రతి నెల కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ ని కూడా ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఐసీసీ ఈరోజు కీలక ప్రకటన చేసింది. అంటే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, మనం గడిచిన నెల ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మన భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన రికార్డు సృష్టించారు. సో గబ్బా స్టేడియం మన బ్రిస్బేన్ లో కానివ్వండి, లేదంటే మనం ఇటీవల మనం చారిత్రక ములగ్ మెడలే కానివ్వండి, ములగ్ మెడల్ కూడా మనమే సాధించాము. అలా దాదాపు ప్రపంచ రికార్డులు అన్నీ కూడా మన పేరిట ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాకి సంబంధించి ఈ దాదాపు 32 సంవత్సరాల చరిత్రలో కొన్ని రికార్డులు ఏవైతే ఉంటాయో కొన్ని రేర్ రికార్డ్స్ అనేవి మనం సొంతం చేసుకున్నాం. అలాంటి ఆస్ట్రేలియా పర్యటనలో చాలా మంది యువ క్రీడాకారులు ప్రతిభ చూపారు. అందులో ఎగ్జాంపుల్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ గారు కానివ్వండి, లేదంటే మనకు సిరాజ్, సో హైదరాబాద్ సంబంధించి సిరాజ్ ఖాన్ కానివ్వండి, అండ్ అశ్విన్ అండ్ మహమ్మద్ షమి. సో ప్రస్తుతం ఎవరైతే ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రతిభ చూపించిన ఆటగాళ్ళు అంటే ఒక నెల కాలంలోనే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month లో ఎవరైతే అద్భుతమైన ప్రతిభ చూపిస్తారో ఒక్కొక్క ఫార్మాట్ లో, సో వన్డే కానివ్వండి, టెస్టే కానివ్వండి, T20 కానివ్వండి, ఒక్కొక్క ఫార్మాట్ లో అద్భుత ప్రతిభ గడిచిన నెలలో ఎవరైతే చూపిస్తారో వారిని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అనే ఒక అవార్డుని కూడా ప్రదానం చేస్తామని చెప్పేసి ఎవ్రీ మంత్ ఉంటాయి. ఎగ్జాంపుల్ క్రికెట్ ఒక 2-3 నెలలు క్రికెట్ మన ఇండియాకి సంబంధించి క్రికెట్ ఆడలేదు అనుకోండి, సో మన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో దీనికి అర్హత సాధించారు. ఎవరైతే క్రీడలకు సంబంధించి రెగ్యులర్ గా ఆడుతూ ఉంటారో, ప్రస్తుతం మనం ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు. నెక్స్ట్ మన ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత మనకి ఏమైనా విరామం వచ్చింది అనుకోండి, ఆ విరామ సమయంలో కనుక ఈ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఏదైతే ఉంటుందో ఆ పురస్కారానికి క్రికెట్ ఆడని దేశాలు అర్హత సాధించవన్నట్టు. సో మంత్ వైజ్ పురస్కారం అనేది ఈరోజు ప్రకటిస్తూ ఐసీసీ వార్తలు నిలిచింది. ఒక కొత్త అవార్డుని ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్, అంతకుముందు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అది కంటిన్యూ అవుతుంది, దాంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మంత్. ఇటీవల కాలంలో మనం ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ చూసాము, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ చూసాము, ప్లేయర్ ఆఫ్ ద మంత్ 3 ఫార్మాట్లు మరియు ఇరు జట్లకు సంబంధించి మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చే అవార్డు ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు జస్టిస్ ఎన్వి రమణ గారు ఆవిష్కరించిన ఒక ప్రత్యేక పుస్తకం వార్తలు ఇచ్చింది. యాక్చువల్లీ జస్టిస్ రమణ గారితో పాటు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న కొంతమంది ప్రముఖ న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆవిష్కరించారు. అందులో ఇంపార్టెంట్ పర్సనాలిటీ జస్టిస్ ఎన్వి రమణ. ఇటీవల తరచూ వార్తలు నిలిచారు కాబట్టి మనకి ఇంపార్టెంట్. సో ఎన్వి రమణ గారు ఆవిష్కరించిన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు ది లా ఆఫ్ ఎమర్జెన్సీ పవర్స్ కంపారేటివ్ కామన్ లా పర్స్పెక్టివ్స్. నేరుగా గుర్తుంచుకోండి, పాలిటీకి ఇంపార్టెంట్ ఈ పుస్తకం, పాలిటీ రిలేటెడ్. ది లా ఆఫ్ ఎమర్జెన్సీ పవర్స్ అనే పుస్తకం ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటే తన పేరు అభిషేక్ సింఘ్వి అండ్ ఖగేష్ గౌతమ్. అభిషేక్ సింఘ్వి చాలా ఇంపార్టెంట్ పర్సన్. అతి చిన్న వయసులోనే సుప్రీంకోర్టుకి సంబంధించి సీనియర్ అడ్వకేట్ గా నియమితులైతే వార్తలు నిలిచారు. అతి చిన్న వయసులోనే సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. మరియు దాంతోపాటు అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, మనకి అటార్నీ జనరల్ ఉంటారు కదా, తన ఆధ్వర్యంలో మిగతా పర్సన్స్ ఉంటారు, అటార్నీ జనరల్ కాకుండా దిగువ ర్యాంకులో సోలిసిటర్ జనరల్ అని చెప్పేసి అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఏదైతే ఉంటుందో అతి పిన్న వయసులోనే విధులు నిర్వర్తించిన వ్యక్తి. జస్ట్ 39 years లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 37 years లోనే, న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా 37 years లోనే గుర్తింపు పొందారు. మరియు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఉంటుంది కదా, అందులో కూడా మెంబర్గా. సో న్యాయ వ్యవస్థలో వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ఒక వ్యక్తి అభిషేక్ సింఘ్వి గారు రాసిన పుస్తకం. తనకు సహరచయిత ఎవరు అంటే తన పేరు గుర్తుంచుకోండి, ఖగేష్ గౌతమ్. ఈ ఇరువురు కలిసి రాసిన పుస్తకం ది లా ఆఫ్ ఎమర్జెన్సీ పవర్ కంపారేటివ్ కామన్ లా పర్స్పెక్టివ్స్ అనే పుస్తకము దేనికి సంబంధించింది అంటే ఆర్టికల్ 356 కి సంబంధించింది. ఈ పుస్తకంలో పేర్కొనబడిన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ ఆర్టికల్ 356 ఎమర్జెన్సీ అంటున్నాను.
మనకు ఆర్టికల్ 352, 356, 360 3 ఎమర్జెన్సీల గురించి ప్రస్తావిస్తాయి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, అంతర్గత కారణాలైనా బాహ్య కారణమైనా దేశవ్యాప్తంగా విధించే అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352. ఆర్టికల్ 356 అంటే ఏంటి? ఒకే రాష్ట్రంలో మాత్రం ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్య ఎదుర్కొంటున్న రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి విధించే రాష్ట్రపతి పాలన అంటాం. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అన్నా, లేదంటే స్టేట్ ఎమర్జెన్సీ అన్నా, లేకపోతే రాష్ట్రపతి పాలన అన్నా ఒకటే. ఆర్టికల్ 356 అలా ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితులను బట్టి వేస్తూ ఉంటాము. మరియు ఆర్టికల్ 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు భారతదేశంలో విధించని అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 360. సో అలా ఆర్టికల్ 356 సంబంధించి కేంద్రానికి ఇవ్వబడే అధికారాలు ఏంటి, న్యాయ వ్యవస్థల యొక్క జోక్యం ఏ రకంగా ఉంటుంది, కొన్ని ప్రముఖ కేసెస్. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 356 అంటే మనకు గుర్తుకు రావాల్సిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో ఇలాంటివి ఏవైతే ఉంటే అలాంటి అన్ని అంశాలు ఆర్టికల్ 356ని ఉద్దేశిస్తూ ది లా ఆఫ్ ఎమర్జెన్సీ పవర్స్ అనే ఒక పుస్తకం, పాలిటీ రిలేటెడ్ పుస్తకం, న్యాయ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాన్ని రచించిన ఆథరు అభిషేక్ సింఘ్వి అండ్ ఖగేష్ గౌతమ్. అభిషేక్ సింఘ్వి చాలా ఇంపార్టెంట్ పర్సన్. అత్యంత పిన్న వయసులోనే సుప్రీంకోర్టు విషయంలో చాలా క్రియాశీలక పదవులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. సో ఆ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారు? ఎన్వి రమణ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం లే మ్యారేజ్ డే ప్లేసర్. లే మ్యారేజ్ డే ప్లేసర్, లే మ్యారేజ్ డే ప్లేసర్ అనే ఒక అనువాద పుస్తకం వార్తలు నిలిచింది. ఈ అనువాద పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే రోమెన్ రోలాండ్ బుక్ ప్రైజ్. సో రోమెన్ రోలాండ్ పురస్కారం ఏంటంటే ఇది పుస్తకానికి సంబంధించి బుక్ ప్రైజ్. ఇది రోమెన్ రోలాండ్ పురస్కారము 2017 సంవత్సరం నుండి ప్రదానం చేయడం జరుగుతోంది. ఏ పుస్తకాల కంటే ఫ్రెంచ్ భాష అంటే ఫ్రాన్స్ దేశంలో మాట్లాడే భాష, ఫ్రెంచ్ భాషలో ఏవైతే ప్రముఖ పుస్తకాలు ఉంటాయో ఆ ప్రముఖ పుస్తకాలు మన భారతీయ భాషలోకి ఏవైతే అనువదించబడతాయో, చాలా భాషల నుండి కొన్ని విదేశీ పుస్తకాలు చాలా ఉంటాయి. విదేశంలో ప్రముఖ పుస్తకాలు కొన్ని వేల వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం అనువదించబడతాయి. అందులో ఫ్రెంచ్ భాషకి సంబంధించి చాలా వందల పుస్తకాలు ఉంటాయి కదా, అలా ఫ్రెంచ్ అనువాద పుస్తకాలు ఏవైతే ఉంటాయో అందులో అద్భుతమైన పుస్తకాలను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం కేవలం భారతీయ భాషల్లో అనువదించిన పుస్తకాలు మాత్రమే. ఇక్కడ నుండి ఫ్రెంచ్ భాష నుండి భారతీయ భాషలు ఇంక్లూడింగ్ ఇంగ్లీష్లోకి కూడా అనువదించి, ఫ్రెంచ్ వేరు ఇంగ్లీష్ భాష వేరు, ఫ్రెంచ్ నుండి ఇంగ్లీష్కి అనువదించబడి భారతదేశంలో అమల్లోకి వచ్చిన, ఫ్రెంచ్ నుండి తమిళ్లోకి అనువదించబడిన, ఫ్రెంచ్ నుండి తెలుగులోకి అనువదించబడిన. ఈ రోజు లే మ్యారేజ్ డే ప్లేసర్ అనేది ఫ్రెంచ్ భాషలో నుండి తమిళ్ భాషలోకి అనువదించబడిన ఒక పుస్తకము, ఒక ప్రముఖ పుస్తకం. ఈ సంవత్సరానికి రోమెన్ రోలాండ్ బుక్ ప్రైజ్ పురస్కారం గెలుచుకొని వార్తలు నిలిచింది. నేరుగా అడుగుతారు, ఎప్పుడు కూడా దీని గురించి అడగలేదు. సో మనకి బుక్కర్ ప్రైజ్ ఇటువంటి చాలా ఉంటాయి, కానీ ఈ బుక్ ప్రైజ్ ఏదైతే ఉందో దీని గురించి రేర్గా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. నేరుగా అడుగుతారు. 2021 సంవత్సరానికి గాను రోమెన్ రోలాండ్ బుక్ ప్రైజ్ గెలుచుకున్న ఫ్రెంచ్ పుస్తకం ఏది అంటారు? ఆ పుస్తకం పేరు లే మ్యారేజ్, LEMARIAG అంటే మ్యారేజ్, వివాహ వ్యవస్థ సంబంధించి, డే ప్లేసర్, PLAISIR ప్లేసర్. ఇది ఫ్రెంచ్ కదా, ఫ్రెంచ్ కాబట్టి ఈ రకంగానే పేరు ఉంటుంది. సో ఫ్రెంచ్ పుస్తకమైన ఒక పుస్తకాన్ని తమిళ్లోకి అనువదించే కారణంగా ఇది అత్యుత్తమ పుస్తకంగా గుర్తించబడి ఈ సంవత్సరానికి రోమెన్ రోలాండ్ బుక్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తలో నిలిచిన పుస్తకం. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.